హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ టు రాజీ చక్లాస్. ఈరోజు వీడియోలో టేస్టీ రవ్వ లడ్డు రెసిపీని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. దివాళీ స్పెషల్గా పక్క కొలతలతో చూపిస్తున్నానండి. ఈ ప్రాసెస్లో కానీ ఈ కొలతలతో కానీ రవ్వ లడ్డు చేశారంటే 100% పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సూపర్ టేస్టీగా సాఫ్ట్గా రవ్వ లడ్డు తయారు చేసుకోవచ్చు. అండ్ జనరల్గా రవ్వ లడ్డు చాలా తక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది కదా. బట్ నేను చూపించే ప్రాసెస్లో రవ్వ లడ్డు చేసి చూసారంటే 1 మంత్ అయినా నిల్వ పెట్టుకోవచ్చు అనమాట. బయట పెట్టినా కూడా అట్లీస్ట్ 1 మంత్ నిల్వ ఉంటుంది. ఎన్ని రోజులైనా గట్టి పడకుండా అలాగే సాఫ్ట్గా మృదువుగా నోట్లో అలా జారిపోతుంది అనమాట. మన ట్రెడిషనల్ రెసిపీని అయితే ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు కావాలనుకుంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించేసుకొని కడాయి అయితే పెట్టేసుకోవాలి. కాస్త హీట్ అయిపోయిన తర్వాత 1/2 కప్పు దాకా నెయ్యిని అయితే వేసేసుకోవాలి. నెయ్యి కరిగిపోయిన తర్వాత 1/2 కప్పు దాకా జీడిపప్పులు కిస్మిస్ కూడా వేసేసుకోవాలి. వాటిని దోరగా వేయించుకోవాలి. సన్నటి సెగ మీద నిదానంగా మంచి బంగారు రంగు వచ్చేదాకా వేయించేసుకోవాలి. వేగిపోయినటువంటి జీడిపప్పు పలుకులు కిస్మిస్ని కూడా వీటినైతే పక్కకైతే తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో 3 కప్పుల దాకా బొంబాయి రవ్వను కూడా తీసేసుకోవాలన్నమాట. బొంబాయి రవ్వ కాస్త సన్నగా ఉండేలాగా చూసుకోండి. రవ్వ లడ్డు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు తీసుకున్నటువంటి రవ్వని నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల దాకా రవ్వని వేయించేసుకోవాలి. మీరు రవ్వని ఎంత బాగా వేయిస్తే లడ్డు రుచి అంత బాగుంటుందన్నమాట. మంచి రంగు వచ్చేదాకా మంటను అనేది పెంచకుండా సన్నటి సెగ మీద అలా వేయించేసుకోవాలి. గరిటెతో మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకుంటూ రవ్వ అనేది ఈవెన్గా లైట్ గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించేసుకోవాలి. రవ్వ బాగా వేగిందో లేదో మనకు అర్థం అవ్వాలంటే రవ్వ వేయించే టైంలో ఇల్లంతా కూడా మంచి వాసనతో గుమాలిస్తుంది అనమాట. మీరు రవ్వని చక్కగా వేయించారంటే మీరు రవ్వని చూస్తే కూడా అర్థమవుతుంది. తెల్లగా ఉండే రవ్వ లైట్ గోల్డెన్ కలర్లోకి రంగు మారుతుందన్నమాట. ఇలా వేయించుకున్న రవ్వలోకి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి. వీలైతే కొబ్బరి వెనకాల ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసి తురుముకోండి. మిక్సీ జార్లో వేసి కొంచెం రఫ్గా బ్లెండ్ చేస్తే ఇలా కొబ్బరి తురుము అనేది వచ్చేస్తుంది. లేదంటే కొబ్బరి కూరతో అయినా కూడా కొబ్బరి తురిమేసుకోవచ్చు అనమాట. నేను 3 కప్పుల రవ్వకి మీడియం సైజులో ఉన్న ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. దాన్ని తురుముకొని కొలుచుకుంటే 2 కప్పుల దాకా కొబ్బరి తురుము అయితే వచ్చింది. మీరు 2 నుంచి 2 కప్పుల దాకా కొబ్బరి తురుము వేసేసుకోవచ్చు. రవ్వ లడ్డులో పచ్చి కొబ్బరి తురుము ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. రవ్వలోకి పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత మళ్ళీ 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసేసుకొని మరొక 10 నుంచి 15 నిమిషాల వరకు అలా వేయించేసుకోవాలి. అవసరం అనుకుంటే ఇంకాస్త నెయ్యిని కూడా వేసేసుకొని గరిటెతో కలుపుకుంటూ నిదానంగా వేయించేసుకోవాలి. సో టోటల్గా నేను తీసుకున్న ఈ రవ్వ కొబ్బరి క్వాంటిటీకి నాకు 20 to 25 నిమిషాల టైం అయితే పట్టిందండి బాగా వేయించేసుకోవడానికి. రవ్వ అనేది బాగా వేసుకుంటేనే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుందని ఫస్ట్లోనే చెప్పాను కదా. కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా కలుపుకుంటూ రవ్వను అనేది బాగా వేయించేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకైతే దించేసుకోవాలి. ఇప్పుడు రవ్వ లడ్డు కోసం పాకం అయితే పట్టేసుకోవాలి. దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల దాకా పంచదారని వేసేసుకోవాలి. ఇందులో 1 కప్పు దాకా నీళ్ళను కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పంచదార పూర్తిగా కరిగిపోయేదాకా గరిటెతో కలుపుకుంటూ సన్నటి సెగ మీద పంచదార కరగనివ్వాలి. మనము నీళ్ళు ఎక్కువ వేయలేదు కాబట్టి పాకం చాలా త్వరగా వస్తుంది. ఇలా లేత తీగం పాకం వచ్చే వరకు పాకైతే పట్టేసుకోవాలన్నమాట. 2 వేలతో పట్టుకుంటే ఇలా కొంచెం తీగ సాగాలి. ఇప్పుడు వెంటనే వేయించుకున్న రవ్వని ఇందులో వేసేసుకోవాలి. చిన్న మంట మీద ఇలా గరిటెతో కలుపుకుంటూ రవ్వని కాస్త పాకంలో నాననివ్వాలన్నమాట. ఆ తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా వదిలేసామంటే మొత్తం అంతా కుదురుపడుతుంది. ఇప్పుడు చేతితో పట్టుకునేంత వీలుగా చల్లారుతుంది అనమాట. ఈ టైంలోనే చేతితో అంతా స్మాష్ చేసుకుంటూ ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలన్నిటినీ ఇలా చుట్టేసుకోవాలి. మీకు కావాల్సినంత సైజులో రవ్వ లడ్డును అనేది చుట్టేసుకోవాలన్నమాట. మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా లడ్డూలను అనేది చుట్టేసుకున్నామంటే రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోయినట్లే. ఇదే విధంగా రవ్వ మొత్తాన్ని లడ్డుల్లాగా చుట్టేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా రవ్వ లడ్డు ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. మరి ఇలాంటి మరెన్నో ట్రెడిషనల్ ఫుడ్స్ మీకు కావాలనుకుంటే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.